ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇక లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడ్ల వాడి తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడ్ల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నువ్వు ఫలించడం వల్ల నీకు ఎంతవరకు లాభం ఉందని నువ్వు అనుకుంటున్నావో కానీ, నువ్వు చిగురు పెట్టడం వల్ల, నువ్వు ఫలించడం వల్ల, ఫలాలు కాయడం వల్ల దేవునికి ఎంతో సంతోషమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం హృదయం ఈ లోక సంబంధమైన వాటి మీద ఆనుకున్నప్పుడు మనం ఫలించేటువంటి ఫలింపు వేరు. దేవుని మీద ఆనుకునేటప్పుడు మనం ఫలించేటువంటి ఫలింపు వేరు. యేస్కేలు గ్రంథము 17:23 ఇశ్రాయేల్ దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టుకును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును. దాని కొమ్మలు లేడినవి దాగును. మరి యెహోవానగు నేనే ఘనమైన చెట్టు నీచమైనదిగా, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడిననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించినట్లును చేయవాడిననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేను దాన్ని నెరవేర్చదను. ఈరోజు నువ్వు బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ఉద్దేశాలు తగినట్లుగా నీవు కూడా ఫలించేలాగా ఆయన సన్నిధిలోని నువ్వు వేడుకోవాలి. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కనుక ఈరోజు నువ్వు ఫలించాలని ఎంతగానో ఎంతగా కోరుకుంటున్నారని దాని గురించి కానీ ఆలోచన చేసినట్లయితే, ఆదికాండం 49:22 యోసేపు గురించి ప్రత్యేకంగా రాయబడింది. యోసేపు చిన్నతనం నుంచి ఎన్నో రకాల శ్రమలు, బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుడైతే అతని ప్రతి స్థలంలో ఎత్తి పట్టుకొని అతను నడిపించి అతను గొప్ప చేసేటంత వరకు, అతనికి అందరూ లోబడేటంత వరకు కూడా ఆ స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికి గాను ఎన్నో పాఠాలు అతని జీవితంలో నేర్పించడం అనేది జరిగింది. యోసేపు ఎప్పుడో కూడా తాను అనుకునేవాడు ఎండిపోయిన కొమ్మగా తాను ఉన్నానని, తాను ఎండిపోయినని అనుకుంటూ ఉండేవాడు. కానీ యోసేపు ఫలించడు కొమ్మగా, ఓట యొద్ద ఫలించడు కొమ్మగా, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించే విధంగా గొప్ప కృపతో నింపబడినట్లుగా యోసేపుని దేవుడు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించుకున్నట్లయితే, నువ్వు ఫలించాలని కోరుకుంటున్నారు. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ కలిగిన సమస్తం మీద ఆయన గొప్ప ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, దాని యొక్క ప్రభావం, దాని యొక్క మహత్యము నిన్ను వ్యాపింపజేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. కనుక ఉదయకాలాన్ని ఈరోజు నీ కొరకు జరుగుతున్నటువంటి ప్రార్థనలను వేకూపించినట్లయితే, దేవుడు నువ్వు బహుగా ఫలించడానికి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన శాశ్వతమైన కృపతో నేను నింపి నేను నీతి కలిగిన వ్యక్తిగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని సన్నిధిలో సమీపిస్తుండగా పిల్లల నుంచి, యవనస్తుల నుంచి, కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు కూడా నీ నీతిని, రాజ్యాన్ని వెతుకుచుండగా ప్రభువా నాయన వారు చిగురించబడినట్లుగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధితోనూ సమాధానంతో నింపి నడిపించి బలపరచమని, నీ కార్యములు గొప్పవి కనుక తండ్రి, నీ గొప్ప కార్యములలో నాయన ప్రతి ఒక్కరిని కుదిర్చి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.